హాయ్ అండి. ముందు వీడియోలో కటింగ్ చూపించాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి. మనం ముందుగా కట్ చేసుకున్న బక్రమ్ షీట్ని వేరే లైనింగ్ క్లాత్ మీద ఇలాగా ఐరన్ బాక్స్తో అతికించాలి. ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి. ఈ సైడ్ని 1/2 ఇంచ్ ఉంచుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగి దగ్గర కట్స్ ఇచ్చుకొని ఇలా కుట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైట్గా ఉండడం వల్ల ఈ వైట్ కలర్ బక్రమ్ షీట్ కనిపిస్తుంది కాబట్టి మనం వేరే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద అటాచ్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో టర్న్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి మొత్తం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మీడియంలో ఒక టక్ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపు టర్న్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బక్రమ్ షీట్ని పెట్టుకోవాలి. ఈ క్లాత్ కదలకుండా ఉండడానికి మనం పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బక్రమ్ షీట్ పక్కన కుట్టుపడేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ఇచ్చుకొని బక్రమ్ షీట్ పక్కనే కుట్టుపడాలి. బక్రమ్ పైన కుట్టు వేయకూడదు. బక్రమ్ పక్కన కుట్టు వేసుకుంటూ బక్రమ్ పైన కుట్టు పడకుండా పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా బక్రమ్ మీద కుట్టు పడకుండా స్టిచ్ వేసుకోవాలి. గట్టిగా ఒక రఫ్ ఇచ్చుకోవాలి. అండి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్లో మాత్రం నెమ్మదిగా నీట్గా కట్ చేసుకోవాలండి, జాగ్రత్తగా. ముందు పైన వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ కార్నర్స్లోని టక్స్ ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రౌండ్ తిరిగి దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టర్న్ పెట్టుకొని మనం ఇలా లాగితే మన ఎడ్జెస్ చాలా బాగా వస్తాయి. ఎక్స్ట్రా వచ్చిన ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ మొత్తం స్క్రూ డ్రైవర్తో తీసుకోవాలి. ఇలా నెమ్మదిగా బ్యాక్ తిప్పుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఓపెన్గా ఉంది కదండి, దీనికి మనం చేతికుట్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్ డాట్స్ వేసుకోవాలి 4 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బార్డర్ డిజైన్ చూద్దాం. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు శారీలో బార్డర్ తీసుకొని 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక సైడ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా ఎడ్జ్లో
కుట్టు పడేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం డాట్కి ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాం అక్కడ వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని మనం డాట్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదండి, ఇక్కడ నుంచి ఎటువంటి ఉగ్గులు రాకుండా స్టిచ్ చేసుకోవాలి. కూడా ఎక్స్ట్రా క్లాత్ని కింద క్లాత్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి బార్డర్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇటువైపుది కూడా ఇలాగే బార్డర్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. పాటు బార్డర్ డిజైన్ స్టిచ్ చేస్తాను కదండి, మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. స్టిచ్ చేసాక బ్లౌజ్ మొత్తం ఎలా వచ్చిందండి. ఫ్రంట్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా నీట్గా ఇలా వచ్చింది చూడండి. ఇది బార్డర్ డిజైన్. ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం ఎలా వచ్చింది. నా స్టిచ్చింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.